హలో అండి. వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా! నేను మా ఇంట్లో సింపుల్‌గా మొదటి రోజు పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి. ముందుగా కింద అయితే పసుపుతో అలికేసుకొని ముగ్గు పెట్టుకున్నానండి. తర్వాత పీట పైన కూడా ముగ్గులు వేసుకుంటున్నాను. పీటకి మొత్తం పసుపు కుంకాలతో అయితే అలంకరించుకోవాలండి. అలంకరణ అయిపోయిన తర్వాత కింద ఏదైనా క్లాత్‌ని అయితే పరిచేసుకొని క్లాత్ పైన పీట నుంచి పీట పైన కూడా ఏదైనా క్లాత్‌ని అయితే పరిచేయండి. పరిచాక అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ఉంటుంది కదండీ! అదైతే ప్లేస్ చేసుకోవాలి. నా దగ్గర అయితే ఫోటో ఉందండి. ఇలా లామినేట్ చేయించి నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. తర్వాత అమ్మవారు ఫోటో, తర్వాత విగ్రహం అన్నీ పెట్టేసి నా దగ్గర ఉన్న వస్తువులతో అయితే ఇలా డెకరేట్ చేసుకుంటున్నానండి. పూజకు ముందు మనం ఇలావన్నీ సెట్ చేసుకోవడం వల్ల తర్వాత మనకి ఇబ్బందిగా ఉండదు. పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. కామాక్షి దీపాన్ని కూడా నేను పెట్టుకున్నానండి. పసుపు కుంకాలైతే సమర్పించుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా మన ఇంటిలో పూజ అయితే చేసుకోవాలండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఏవైనా పూజలు స్టార్ట్ చేయాలి. తర్వాత వారాహి దేవి పూజ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా దీపాన్ని పెట్టుకొని దీపానికి పసుపు, కుంకుమ లేదా పువ్వులు, అక్షింతలు సమర్పించుకోవాలండి. సమర్పించుకున్న తర్వాత మన కోరికలు లేదా మనకేవైనా ఇబ్బందులు ఎంతో సమస్యకరమైనవి కూడా ఉంటాయి కదండీ! అవన్నీ చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. నేను చేసుకున్నవి బెల్లమన్నం అండ్ పానకం అయితే సమర్పించుకున్నానండి. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుగ్గుల ధూపం కూడా ఇచ్చేసాను. తర్వాత నా దగ్గర ఉన్న వెండి పువ్వులతో అష్టోత్తర శతనామావళి పూజ చేసుకున్నాను. అండ్ గవ్వలు, తామర గింజలు ఉంటే కూడా సమర్పించుకున్నానండి. అంతా అయిపోయాక ఇవన్నీ మనము చేసుకున్న పూజనంతా కూడా అమ్మవారికి సమర్పయామని చెప్పి 3 సార్లు అయితే చూపించేసి తర్వాత హారతి అమ్మవారికి ఇచ్చి మనం కూడా తీసుకోవాలండి. అంతే. ఇదైతే నా మొదటి రోజు ఆ వారాహి నవరాత్రులు.